భూములు ఇస్తామండి. నా పేరు శంకర్రావు. భూములు ఇవ్వడానికి సమ్మితంగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మాకు ఫోన్లైన్లో రైతులకు తెలియదు. అందుకని మా భూములు మాకు రాళ్ళు బాతి డెవలప్ చేసి ఎప్పుడు ఇస్తావా ఏందని అడిగి ఇస్తానికి సిద్ధంగానే ఉన్నాము. రెండోదేమో మనకి కౌలు లేదు, మనకి మధుదరి లేదు కదా. కౌలు కూడా ఎమ్మడే ఎప్పుడు వేస్తారని అడిగి ఊళ్ళో గ్రామసభ పెట్టి ఒకసారి పెట్టారు. మళ్ళీ గ్రామసభ పెట్టి రైతులతో సమితంగా ఉంటే భూములు రైతులు ఇవ్వడానికి అందరూ సమితంగానే ఉన్నారు. అక్కడ ప్రజెంట్ డెవలప్ ఏం కాలేదండి. 11 సంవత్సరాలు అవుతుంది. ఈటానికైతే మాకు అభ్యంతరం లేదు. ఇదంతా పొలం తీసుకుంటే ఎప్పటికైతే డెవలప్. ఇప్పుడు ఆ 54,000 ఎకరాలే ఇప్పటికి ఇంకా ఇది కాలేదు. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుంటారు. మరి చివరి సంవత్సరం చేయడానికి ఉండదు, మధ్యలో 3 సంవత్సరాలు ఉండేది. మరి అక్కడ రోడ్లు ప్లాట్లు ఇంకా పేపర్ల మీద చూసుకోవడమే కానీ ఫిజికల్గా లేవు. ముందు ఈ రోడ్లు వేసి అక్కడ పని కనుక చేస్తే శుభ్రంగా లేదు 50, 60, 70% చేసినా మా ఊళ్ళో ఇయటానికి సిద్ధమే. పనులు జరుగుతున్నాయి. పనులు అయితే ఒక రకంగా పర్లేదు, బాగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మంది ఇచ్చామనుకోండి మళ్ళీ 3 సంవత్సరాలు అంటున్నాడు. ఇతను ఈ మళ్ళీ ఎలక్షన్ లోపు చేయకపోతే అవి రేపు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని ముందు అక్కడ డెవలప్ చేస్తే, అక్కడేం కొద్దిగా కాదు కదా, 54,000 ఎకరం ఉంది కదా, అది పూర్తిగా డెవలప్ చేసి వస్తే మేము ఇవ్వటానికి రెడీ. మా ఊర్లో గ్రామసభ పెట్టిన రోజు కూడా ఇదే చెప్పాం. మా ఊర్లో అందరూ ఇదే చెప్పారు, అక్కడ డెవలప్ చేసి రండి, మేము ఇవ్వటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదే మాట ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఈరండి ఎవరు అక్కడ పూర్తి అయిపోయి ఆడ మొత్తం అభివృద్ధి చేసి రమ్మంటున్నారు. అది మొత్తం వాళ్ళకి పూర్తి చేసి ఆ 25 గ్రామాల వాళ్ళకి ఎక్కడ పడి ప్యాట్లు లేవు. 11 సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఈలేదులే ఇంకా ఏదో మొదలు పెడతారంట. ఎవరు 3 కంపెనీలకు ఇచ్చారంట. ఏందో కంప పోగేసి తగలబెట్టి రెడీ చేస్తున్నారంట. ఈ దొడపాడు రోడ్లో రెడీ చేస్తున్నారంట. ఇటైతే ఈ మధ్యలో ఆడితే కలీలా, నేలపాడు, ఇటు సత్యాలంగా ఇటు కలీలా. అదే ఆ దొడపాడు రోడ్డు ఇక్కడికి వచ్చినాయి, నేను ఎక్కడ చెరుకాడికి అది ఆ రోడ్లో చేస్తున్నారంట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా? అది మనం చూస్తామా? 5,000 ఎకరం అంట. 5,000 ఎకరం అంట. మనం చూస్తాం. అది చూస్తాం కదా. అంతే దేనికి అక్కడ అది గన్నవరం 500 ఎకరం. ఇది మరి 5,000 ఎకరం ఎందుకు? 500 అంటే 700. మరి 700 అయితే మరి 5,000 ఎకరం ఎందుకు? ఏడా భూములు ఎవరు అది అభివృద్ధి అయిపోయి వాళ్ళ మొత్తం రోడ్లు కూడా అయిపోయి ఇంకా మా సేవ గెట్టుకొస్తే అప్పుడు ఇస్తారు. ఒక కంపెనీ కూడా రాదండి. కంపెనీలు లేవు, ఏమీ లేవు. వాడు ఏదో మంచి నారాయణ అవుతున్నాడు. అది చేస్తాము, నెల్లూరు చేస్తాము, కోదాడ చేస్తాము, ఒంగోలు చేస్తాము. అభివృద్ధి ఎక్కడ చేసావా అక్కడ చేయడానికి ఆడేం చేస్తావు నువ్వు? గవర్నమెంట్ బ్యాట్ వచ్చింది. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏ పని చేసినట్లేదు. ఏంది ఏ ఎమ్మెల్యేకి కూడా గాలిపోయింది. మామూలుగా వచ్చి పొలం ఏమని అది అడుగుతున్నారు. కానీ పలానా రోడ్డు వేద్దామే, పలాని ఊళ్ళో పని చేద్దామని ఏం లేదు. ఏ ఎమ్మెల్యే పని చేయట్లా.